వెల్కమ్ టు హనీ టీవీ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ ప్రధానిపై ఇంటిపై భౌతిక దాడి చేసింది హిజ్బొల్లా. అయితే మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చి మరీ హిజ్బొల్లాను వెంటాడుతూ ఉంది. అయితే గతంలో కూడా వందలాది అపార్ట్మెంట్స్ని కూల్చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు గట్టి షాక్ ఇస్తూ అర్ధరాత్రి సమయంలో 2 ఫ్లాష్ బాంబ్స్ని ప్రయోగించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ ఘటన అర్ధరాత్రి సమయంలో ఏకంగా ఇజ్రాయెల్ ప్రధాని నివాసం ఉంటున్న అతి చేరువలో ఈ 2 ఫ్లాష్ బాంబ్స్ వేసినట్టుగా కూడా మనకు తెలుస్తున్న సమాచారం. అయితే మొదటి నుంచి కూడా దూకుడుగా వార్నింగ్ ఇచ్చి మరి వెంటాడుతూ యుద్ధం చేస్తుంది ఇజ్రాయెల్ హిజ్బొల్లాపై. అయితే మీరట్ని కూడా దాదాపుగా ధ్వంసం చేసి వందలాది అపార్ట్మెంట్స్ని కూల్చేసిన ఇజ్రాయెల్ వైనం. అయితే అక్కడ పరిస్థితులు ఏంటి, దాని గురించిన సమాచారం మనకి హారిక లైన్లో ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే హారిక. అయితే మొదటి నుంచి కూడా వార్నింగ్ ఇచ్చి మరి వెంటాడుతూ ఉన్న ఇజ్రాయెల్కి ఇప్పుడు గట్టి షాక్ తగిలిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే వందలాది అపార్ట్మెంట్స్ ఇప్పటికే మీరట్లో కుప్పకూల్చిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. అయితే అర్ధరాత్రి ఏకంగా దేశ ప్రధాని అయినటువంటి బెంజమిన్ నెతన్యాహు ఉంటున్న నివాసానికి అతి చేరువలో ఫ్లాష్ బాంబ్స్ ప్రయోగించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో దాని గురించి ఏం సమాచారం ఉంది మీ దగ్గర? రైట్ నవీన్, 2 మిలిటెంట్ సంస్థలు హమాస్, హెజ్బొల్లా మీద ఏకకాలంలో దాడులైతే సాగించినాయి. అయితే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇజ్రాయెల్ కి. అయితే దీనికి సంబంధించి ఏకంగా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నివాసం మీద ఇలా దాడి చేయడం ఇది ఖండించవలసిన పరిస్థితి. ఎందుకంటే ఆ టైంలో అక్కడ ఎవరు లేకపోవడం, అంటే ఆ ప్రధాని గాని ప్రధాని కుటుంబ సభ్యులు గాని అక్కడ ఎవరు లేకపోవడంతో ఈ అంటే ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. కానీ అక్కడ స్వస్థలం సిజేరియాలో అర్ధరాత్రి ఇలా జరగడం వెనక అంటే దాదాపు 2 ఫ్లాష్ మాబులు అంటే ఖచ్చితంగా ప్రాణ నష్టం జరిగేది. అయినా కూడా అక్కడ ఎవరు లేకపోవడంతో ఇప్పుడు జస్ట్ ఒక ఆస్తి నష్టం అయితే జరిగింది, కానీ ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు అని చెప్పుకోవచ్చు. అయితే ఎలా విసిరారు, ఎవరు విసిరారు, ఎలా జరిగింది అనే దాని మీద ఇంకా ఏజెన్సీస్ అయితే పనిచేస్తున్నాయి. ఇంకా మిలిటెంట్ గ్రూప్లే దీనికి పాల్పడి ఉండవచ్చు అని చెప్పేసి అయితే అంచనా వేస్తున్నారు నవీన్. అయితే అసలు ఇది ఎంత దూరంలో ఉంది, ఆ మీరట్కి ఎంత దూరంలో ఉంది, లేకపోతే హిజ్బుల్లా అనేది ఏ ఏరియాకి దగ్గరలో ఉంటుంది? అసలు దాడులు ఎప్పటి నుంచి కూడా చేస్తూనే ఉన్నారు ఆ ఏరియా పైన? ఎందుకంటే గతంలో మీరట్ని ధ్వంసం చేశారు, ఇప్పుడు ఇది ఎంత దూరంలో ఉంది? ఇది ఇప్పుడు సిజేరియా హైఫా నగరానికి దక్షిణం వైపున 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే దీని మీద అంటే ప్రతిసారి హెజ్బొల్లా ప్రాంతం మీదనే దాడులు జరుగుతూ ఉంటాయి. అయితే ఇది నెతన్యాహు స్వస్థలం కావడం, ఎక్కువగా ఆయన అక్కడే ఉంటారు. ఫలితంగా ఆయన నివాసం ఉంటున్న ప్రాంతాన్ని హై సెక్యూరిటీ జోన్ గా కూడా ప్రకటించింది ఇజ్రాయెల్. అయినప్పటికీ నెతన్యాహు ఇంటిపై ఇలా బాంబులు కురిపించడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి అయింది. అయితే కిందటి నెల 18వ తారీఖున కూడా ఇలాంటి దాడులు జరిగాయి. అయితే అప్పట్లో ఈ దాడులకు హెజ్బొల్లా కారణం అంటూ ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ చెప్పింది. అయితే దీని ప్రకారంగా ఈ దాడుల కోసం 3 ఆన్ మ్యాన్ ఏరియల్ వెహికల్స్ ని వినియోగించినట్లు ఇజ్రాయెల్ కి చెందిన హిబ్రూ మీడియా ఇది చెప్తుంది. అయితే యెహ్యా నిసిన్వర్, ఇస్మాయిల్ హనియే హత్యుందాలు అనంతరం ఇజ్రాయెల్ లెబనాన్, ఇజ్రాయెల్ గాజా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతం. నెల రోజుల వ్యవధిలో చోటు చేసుకున్న ఈ 2 ఘటనలను తీవ్రంగా మనము గమనించాల్సిన ఉంది. అండ్ ఖచ్చితంగా దాన్ని తట్టుకోవాలి, ఆ దాడిని తట్టుకునే విధంగా ఇజ్రాయెల్ సన్నాహాలు చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అయితే చూడాలి మరి ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు దీని మీద కూడా. అయితే ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా చూడాల్సిందే. ఇంకా ఇన్ని రోజులైనా కూడా ఈ యుద్ధం ఆగకపోవడం కూడా ఒక అంతకు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అసలు ఇది ఎప్పుడు అవుతుంది అని చెప్పేసి కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. మనం రీసెంట్ గా కూడా చూసాము, ఎన్నో దాడులకు సంబంధించి చిన్న చిన్న పిల్లలు, జంతువులు అందరూ దీన్ని భయంగానే ఉంటున్నారు. కానీ ఏం జరుగుతుందని ఖచ్చితంగా చూడాల్సిందే.
రైట్ థ్యాంక్ యూ హారిక. సో ఇది పరిస్థితి, హిజ్బుల్లా ఇజ్రాయెల్కి మధ్యన జరుగుతున్న యుద్ధ వాతావరణం భీకర పరిస్థితికి చేరుకుందంటాం కూడా చూస్తూ ఉన్న సిచ్యువేషన్స్. అయితే ఏకంగా ప్రధాని ఇంటిపై 2 ఫ్లాష్ బాంబ్స్ వేయటం ఇప్పుడు తీవ్రమైన యుద్ధ వాతావరణానికి కూడా దారితీసే విధంగా ఉంది. అయితే అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా కూడా మనకి వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ప్రస్తుతం సైఫా నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో దక్షిణం దిశగా కూడా యుద్ధం జరుగుతున్నట్టుగా కూడా మనకు వస్తున్న వార్తలు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని ఎలా స్పందిస్తారు, యుద్ధాన్ని మరింత భీకర దృశ్యాలు మనకి మిగులుస్తాయి అన్నట్టుగా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. అయితే గతంలో మీరట్లో వందలాది భవనాలు ఇప్పటికే నేలకూలిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే 5 నుంచి 6 మిలియన్స్ ఇప్పటికే నష్టం వాటిల్లినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆ సంఖ్య కూడా పెరిగే విధంగా కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రధాని స్పందించే విధానంపైనే ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఉంది. ఏకంగా ప్రధాని నివాసం ఉంటున్న ఏరియాకి దగ్గరలో ఫ్లాష్ బాంబ్స్ వేయటం ఇప్పుడు యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తుందా అంటే వేచి చూడాలి. సో స్టే ట్యూన్ టు 100 టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్.